హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము ఈ శ్రీశైలం ట్రిప్లో భాగంగా ఈ శ్రీశైలం చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రముఖమైన దేవాలయాల్ని మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తున్నామండి. అందులోనే భాగంగానే పంచమఠాలు, మన శ్రీశైల క్షేత్రంలో పంచమఠాలు ఉన్నాయని మీకు తెలుసా? అవునండి, ఆ పంచమఠాలు ఈ శ్రీశైలంలో ఉన్నాయి. అందులో మేము దర్శించబోయే మొదటి మఠమే ఈ ఘంటా మఠం అండి. ఇలాంటి మఠాలు 5 ఉన్నాయి. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము. అంతేకాకుండా ఈ మఠాలు అసలు ఎందుకు సంబంధించినవి, దేనికి సంబంధించినవి కూడా ఈ వీడియోలో మేము మీకు తెలియజేస్తాము. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి, ఈ మఠాలు ఎలా ఉన్నాయో చూద్దాం, రండి నాతో పాటు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రం అనంతమైన రహస్యాలకు నిలయం. ఇక్కడ కేవలం ప్రధాన ఆలయమే కాకుండా ఆధ్యాత్మిక శక్తికి కేంద్రాలైన 5 మఠాలు ఉన్నాయి. వాటినే పంచమఠాలు అని అంటారు. ఇప్పుడు మనం ఈ పంచమఠాలలో అత్యంత ప్రాచీనమైనది మరియు అద్భుత రహస్యాలు దాగి ఉన్న ఘంటా మఠం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఘంటా మఠం భ్రమరాంబిక అమ్మవారి ఆలయానికి వాయువ్య దిశలో కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంటుందండి. మనం గూగుల్ మ్యాప్లో వెతికినా కనిపిస్తుంది. ఈ మఠం 7వ శతాబ్దంలో నిర్మితమైనట్లుగా చెప్పబడుతుంది. పలు ఆలయాల సముదాయంగా ఈ ఘంటా మఠం నిర్మించబడింది. శివాలయాల సముదాయంగా ఉన్న ఈ ఘంటా మఠంలో కుమారస్వామిని, అలాగే సప్త మాతృకలలో ఒకరైన కౌమారీ దేవిని మనం దర్శించుకోవచ్చు. ఈ అమ్మవారు చాలా అరుదుగా మనకు దర్శనమిస్తుంటారు. మీరు కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోండి. మల్లికార్జునాచార్యుల శిష్యుడైన ఘంటా సిద్ధేశ్వరుడు ఇక్కడ తపస్సు చేశారని, ఆయన పేరు మీదుగానే దీనికి ఘంటా మఠం అనే పేరు వచ్చిందని చెబుతారు. కుమారస్వామిని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చండి. చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు. చాలా పురాతనమైన దేవాలయం అండి. ఇంకా ఈ ఆలయానికి పునరుద్ధరణ పనులు జరిగాయి కాబట్టి ఈ ఆలయం ఇంకా చాలా బాగుంది. కుమారస్వామితో పాటు మనం వినాయకుడిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఘంటా మఠం ఆలయాల సముదాయంగా చెప్పవచ్చు. ఈ ఆలయాలలో శివలింగాలు మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ శివాలయాలు. ఇక్కడ చూడండి, ఒకటే పానవట్టం పైన 3 శివలింగాలని మనం దర్శనం చేసుకోవచ్చండి. ప్రతిరోజు పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ శివమాలలు వేసుకున్న భక్తులు చాలామంది ఇక్కడికి వచ్చి శివ పూజలు చేసుకుంటూ ఉంటారు. శ్రీశైలం వెళ్ళే భక్తులు ప్రధాన ఆలయ దర్శనం తర్వాత తప్పకుండా దర్శించాల్సిన చోటు ఈ ఘంటా మఠం. ఆధ్యాత్మికతతో పాటు చరిత్రను ప్రేమించే వారికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పవచ్చు. ఇక్కడ ఎంతో మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఘంటా మఠంలో మహిమాన్వితమైన నీటి కుండాలు ఉన్నాయి. ఘంటా కుండం, సరస్వతి కుండం అని వీటికి పేర్లు కూడా ఉన్నాయి. ఘంటా కుండానికే అమృత కుండం అని కూడా పేరు వచ్చింది. ఈ ఘంటా మఠంలో ఒక పెద్ద గంట మనకు దర్శనమిస్తుంది. ఈ గంటను మ్రోగించి శివయ్యను దర్శనం చేసుకోవాలి. 13వ శతాబ్దంలో నిత్యనాథ సిద్ధుడు రాసిన రసాయన ఖండం అనే గ్రంథంలో ఘంటా మఠం గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పడం జరిగింది. ఇక్కడ నిష్ఠతో పూజలు చేస్తే గగనగామి అంటే గాలిలో ఎగిరే శక్తులు లభిస్తాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఇది వినడానికి వింతగా ఉన్న సిద్ధులు ఇక్కడ ఎన్నో రసవాద విద్యలు ప్రయోగించారని ఇక్కడ ప్రతీతి. ఈ ఘంటా మఠం చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరూ శ్రీశైలానికి వస్తే తప్పకుండా సందర్శించండి. ఇక్కడ ఉన్న శివయ్యని దర్శనం చేసుకోండి. ఈ పంచమఠాలలో 2వ మఠం ఈ భీమశంకర మఠం అండి. పదండి మనం భీమశంకర మఠాన్ని చూద్దాం.
ఘంటా మఠం వెనక భాగంలోనే ఉంటుంది ఈ భీమశంకర మఠం. భీమశంకర మఠం శ్రీశైల ఆలయానికి నైరుతి దిశలో ఉంది. ఈ మఠాన్ని క్రీస్తు శకం 8వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ మఠంలో నందితో పాటు శివలింగం ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తుంది. జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమశంకరుడి ఆశీస్సులతో ఇక్కడి సిద్ధులు తీవ్రమైన తపస్సును ఆచరించేవారంట. అందుకే ఈ శివలింగం ఉన్న మఠాన్ని భీమశంకర మఠం అని పేరు వచ్చింది. ఎంతో పురాతనమైన ఈ కట్టడాలు చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ మఠంలో రాతి స్తంభాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రాచీన భారతీయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. పూర్వకాలంలో ఈ మఠాలు కేవలం భక్తి మార్గానికే కాకుండా వేద విద్యలను బోధించే విద్యా కేంద్రాలుగా కూడా విరాజిల్లాయి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న శైవ భక్తులు ఇక్కడికి వచ్చి శివదీక్షలు స్వీకరించేవారు. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం భక్తులకు ఒక తెలియని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. మీరు గనక శ్రీశైలం వస్తే తప్పకుండా సందర్శించండి. పంచమఠాలలో మనం 2 మఠాలు దర్శనం చేసుకున్నాం కదా, ఒకటి ఘంటా మఠం, ఇంకోటి భీమశంకర మఠం. ఇప్పుడు మనం విభూతి మఠానికి అయితే వచ్చామండి. ఆ విభూతి మఠంలో స్వామివారిని శివయ్యని దర్శనం చేసుకుందాం పదండి. ఈ విభూతి మఠం శ్రీశైల ప్రధాన ఆలయానికి నైరుతి దిశలో అతి దగ్గరలో ఉంటుందండి. భక్తులను విశేషంగా ఆకర్షించే మఠం ఈ విభూతి మఠం. అసలు ఈ మఠానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం పదండి. పూర్వం ఇక్కడ నివసించే సిద్ధులు మరియు యోగులు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో విభూతిని తయారు చేసేవారంట. ఇక్కడ తయారైన విభూతిని క్షేత్రం మొత్తానికి పంపిణీ చేసేవారంట. అంతేకాదు ఇక్కడ సిద్ధులు తమ తపశ్శక్తితో విభూతిని కూడా సృష్టించేవారంట. అందుకే ఈ మఠానికి విభూతి మఠం అనే సార్థక నామం ఏర్పడింది. ఈ మఠం చూడడానికి ఎంతో విశాలంగా విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అనువుగా ఉండేటట్లు నిర్మించడం జరిగింది. ఈ మఠంలో పెద్ద నల్లరాతితో చెక్కబడిన పాశుపత యంత్రం ఉండేదంట. ఈ యంత్రం ప్రస్తుతం ప్రధాన ఆలయంలోని జ్వాల వీరభద్రస్వామి ఆలయంలో నెలకొల్పడం జరిగింది. పూర్వపు రోజులలో ఈ యంత్రంపై ఉంచబడిన విభూతిని భక్తులు ధరించేవారంట. అందుకే ఈ మఠానికి విభూతి మఠం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఈ మఠంలో చాలామంది ధ్యానం చేస్తూ ఉన్నారండి. మేము వెళ్ళినప్పుడు మాకైతే చాలా బాగా అనిపించింది ఈ విభూతి మఠం. ఈ మఠం ఎంతో ప్రశాంతంగా ధ్యానానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ రాతి కట్టడాలు, గర్భాలయంలోని శివలింగం మనల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి. చాలా అద్భుతంగా అనిపించిందండి శివయ్య దర్శనం. పాల్కూరికి సోమనాథుడు వంటి గొప్ప కవులు తమ రచనల్లో ఈ మఠాల ప్రస్తావన కూడా తెచ్చారంట. ఇక్కడ ఉన్న నంది విగ్రహం మరియు శిల్పకళాఖండాలు ప్రాచీన శిల్పుల నైపుణ్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక్కడ మధ్యలో మనకి విభూతి కనిపిస్తుందండి. ఆ విభూతిని ధరించి మనం శివయ్యని దర్శనం చేసుకుందాం. చాలామంది భక్తులు శ్రీశైలం వెళ్ళినప్పుడు క్యూ లైన్లో గడిపేసి తిరిగి వెళ్తూ ఉంటారు. కానీ కొద్ది సమయం కేటాయించి ఈ విభూతి మఠాన్ని సందర్శిస్తే ఆ ప్రశాంతత మీ మనసుకు ఎంతో హాయినిస్తుందండి. తప్పకుండా మీరు శ్రీశైలం వచ్చినప్పుడు ఈ విభూతి మఠాన్ని సందర్శించండి. పంచమఠాలలో మనం 3 మఠాలు దర్శనం చేసుకున్నామండి. ఇప్పుడు 4వ మఠం రుద్రాక్ష మఠం. రుద్రాక్షలు అంటే ఆ శివయ్యకి అత్యంత ప్రీతిపాత్రమైనవి. అటువంటి రుద్రాక్షల పేరుతో శ్రీశైల క్షేత్రంలో ఒక అద్భుతమైన మఠం ఉంది. అదే రుద్రాక్ష మఠం. పంచమఠాలలో ఒకటిగా పిలువబడే ఈ మఠం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యాలేంటో తెలుసుకుందాం పదండి.
శ్రీశైల ఆలయ ప్రాంగణానికి సమీపంలోనే ఉంటుంది ఈ రుద్రాక్ష మఠం. పూర్వం ఈ మఠంలో నివసించే యోగులు, సిద్ధులు నిరంతరం రుద్రాక్ష మాలలను ధరించి రుద్రాక్షలతోనే అర్చనలు చేసేవారని కథనం. కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ రుద్రాక్ష వనాలు ఉండేవని, సిద్ధులు ఇక్కడ మకాం వేసి మల్లికార్జున స్వామిని ధ్యానించేవారని చారిత్రక ఆధారాల ద్వారా చెబుతున్నాయి. అందుకే దీనిని రుద్రాక్ష మఠం అని పేరు. ఈ మఠంలో మనకు ఒక పెద్ద పుట్ట కూడా కనిపిస్తుంది. ఇదే ఈ మఠం యొక్క స్పెషాలిటీ. ఈ పుట్టలో అతి పురాతనమైన సర్పం ఇప్పటికీ నివసిస్తుందని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. ఆ సర్పం ఇప్పటికీ ఈ మఠాన్ని రక్షిస్తుందని చెబుతూ ఉంటారు. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ పుట్ట. ఇక్కడ పూజలు కూడా చేసుకుంటారండి. నిర్మాణ శైలిని బట్టి ఈ రుద్రాక్ష మఠం సామాన్య శకం 10-11 శతాబ్దాలలో నిర్మించినట్లుగా భావించబడుతుంది. ఈ మఠంలో గర్భాలయం ముఖ మండపాలతో చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. 2 వైపులా వసారాలు నిర్మించబడి ఉన్నాయి. ఈ మఠంలో అడుగు పెట్టగానే ఒక తెలియని ప్రశాంతత మనకు లభిస్తుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా శివలింగం మరియు నంది విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ గోడలపై కూడా విగ్రహాలు మనం చూడవచ్చండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. రుద్రాక్ష మాలలను కలిగి ఉన్నట్లుగా మలచబడిన స్వామివారు జటాజూటాన్ని కూడా కలిగి ఉండడం ఈ మఠం యొక్క విశేషంగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి ఏటా జరిగే శివరాత్రి ఉత్సవాలు మరియు ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా ఉంటాయి. భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని మఠంలోని ప్రశాంత వాతావరణంలో కొద్దిసేపు ధ్యానం చేసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంది. మీరు శ్రీశైలం వచ్చినప్పుడు తప్పకుండా ఈ రుద్రాక్ష మఠాన్ని సందర్శించండి. మనం ఇప్పటి వరకు 4 మఠాలు చూసాం కదా. ఇప్పుడు 5వ మఠం సారంగధర మఠం. పంచమఠాలలో అత్యంత విశిష్టమైన సారంగధర మఠం చరిత్ర గురించి తెలుసుకుందాం. మఠం ఎలా ఉందో చూద్దాం పదండి. శ్రీశైలంలో ఉన్న సారంగధర మఠానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాజరాజ నరేంద్రుని కుమారుడైన సారంగధరుని పేరు మీదుగా ఈ మఠం ప్రసిద్ధి చెందింది. ఈ మఠం నిర్మాణ శైలిని బట్టి ఈ సారంగధర మఠం సామాన్య శకం 11-12 శతాబ్దాలలో నిర్మితమైనట్లుగా భావించబడుతుంది. ఈ మఠంలోని స్వామి వారిని సారంగ సిద్ధేశ్వర స్వామి అని పిలుచుకుంటారు. ఈ మఠం తూర్పు ముఖంగా గర్భాలయ ముఖ మండపాలతో కూడి ఉన్న ఈ మఠం పొడవైన వసారాను కలిగి ఉంటుంది. ఈ మఠంలోని శివలింగం ముందు మనకు 2 నందులు దర్శనమిస్తాయి. ఇక్కడ ఉన్న శివలింగం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ శివలింగాన్ని మనం ప్రత్యేకంగా పూజించుకోవచ్చు. ఈ మఠానికి వివిధ కాలాలలో పలు దానాలు ఇవ్వబడినట్లుగా చరిత్రలు చెబుతున్నాయి. శ్రీశైలం వెళ్ళే భక్తులు చాలా మంది ప్రధాన ఆలయాన్ని చూసి వెనుదిరుగుతూ ఉంటారు. కానీ క్షేత్రం యొక్క పూర్తి ఫలితం దక్కాలంటే ఈ పంచమఠాలని కూడా దర్శించుకోవాలి. ఎంతో అద్భుతమైన ఈ పంచమఠాలని మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. ఈ పంచమఠాల యొక్క వీడియో చాలా అద్భుతంగా ఉంది కదా. ఆ శివయ్య యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.